ఆంధ్రప్రదేశ్లో తొలి జీబీఎస్ మరణం నమోదైంది. ప్రకాశం జిల్లాలో నమోదైన గులియన్ బారీ సిండ్రోమ్ కేసులో కొమరోలు మండలం దద్దవాడ పంచాయతీ పరిధిలో అల్లసందలపల్లెవాసి కమలమ్మ బలైంది. ఒళ్ళు నొప్పులతో తొలుత గిద్దలూరు ఏరియా ఆసుపత్రిలో కమలమ్మకు ప్రాథమిక చికిత్సను అందించారు. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన జ్వరం, కాళ్లు చచ్చుపడిపోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న కమలమ్మ తుది శ్వాసను విడిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధితో 17 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇది ఒక రకంగా పక్షవాతం లాంటిదే. చాలా వరకు ఇతరత్ర ఇన్ఫెక్షన్లు వచ్చిన వారికే ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయి. వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స పొందితే నయం చేయొచ్చు. ముఖ్యంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. పెద్దవారికి వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలు, శిశువులకు సోకటం ఆందోళన కలిగిస్తోంది. సాంక్రమిక జబ్బు కాదు, ఒకరి నుండి ఒకరికి సంక్రమించే అంటువ్యాధి కాదు. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ లాగానో ఇంకో లాగానో అంటువ్యాధి కాదు కాబట్టి ఎవ్వరూ భయపడనక్కర్లేదు. ఇది మామూలుగా చాలా అరుదుగా వస్తుంటుంది. కాబట్టి దీని గురించి వాళ్ళకు దూరంగా ఉండాలనో లేదంటే దగ్గరగా పోతే ఏమవుతుందనో ఆ భయాలు మాత్రం అక్కర్లేదు. అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదు. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో తొలి జీబీఎస్ మరణం నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి గుంటూరు నుండి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే గ్లీన్ బారీ సిండ్రోమ్ వ్యాధితో మొట్టమొదటి మరణం ఏపీలో సంభవించింది. గుంటూరు జీజీహెచ్ లో ఈ రోజు మధ్యాహ్నం ఈ వ్యాధితో కమలమ్మ అనేటువంటి మహిళ మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్ కి వచ్చిన తర్వాత గత 2 రోజుల నుంచి కూడా వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద ఉండి ఈ రోజు అయితే తుది శ్వాస విడిచినట్టుగా కూడా తెలిసిన పరిస్థితి. ప్రధానంగా కూడా ఏదైతే జీబీఎస్ సంబంధించినటువంటి ఈ వ్యాధి ఏదైతే ఉందో ఇది అంటువ్యాధి అయితే కాదు, ఇది వైరస్ అయితే కాదు, ఓన్లీ సిండ్రోమే. అంటే ఏదైతే వైరల్ ఫీవర్లతో కానీ అదే విధంగా కూడా కోవిడ్ తో కానీ ఈ మిగతా ఈ వైరస్ తో వచ్చినటువంటి ఏదైనా బయటపడిన తర్వాత వచ్చేటువంటి వ్యాధి ఇది. ఈ జీబీఎస్ వ్యాధి అనేది గతంలో కూడా చాలా కాలం నుంచి కూడా ఉంది. గత సంవత్సరం కూడా ఈ జీబీఎస్ కి సంబంధించినటువంటి కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ప్రెసెంట్ అయితే మాత్రం మనకి ఏపీలో చూసుకున్నట్లయితే మాత్రం మొత్తం 17 కేసులు అయితే నమోదైనట్లు కూడా తెలుస్తుంది. వైజాగ్ లో వచ్చేసి ఎస్పెషల్లీ కూడా ఒక 10 కేసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొట్టమొదటి జీబీఎస్ కి సంబంధించినటువంటి ఈ ఏడాది జీబీఎస్ కేసు శ్రీకాకుళంలో నమోదు అవడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా కూడా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ప్రతి చోట ఈవెన్ కర్నూలులో కూడా జీబీఎస్ కి సంబంధించినటువంటి వ్యాధితో పేషెంట్ జాయిన్ అయినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా ఈ వ్యాధి అనేది అంటువ్యాధి కాకపోయినప్పటికీ కూడా ఎక్కువగా ఏజ్ ఫ్యాక్టర్ మూలాన ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకైతే ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనపడుతూ ఉంటాయి. కోవిడ్ సంబంధించి కోవిడ్ ట్రీట్మెంట్ తర్వాత బయటకు వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం, అదేవిధంగా కూడా ఇక ఏదైతే వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గిన తర్వాత వచ్చేటువంటి అవకాశం అయితే జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే మాత్రం నరాలన్నీ చచ్చుబడిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కూడా బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా చచ్చుబడిపోయిన పరిస్థితి ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ ని బట్టి అయితే మాత్రం ఈ వ్యాధి కోలుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంచెం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా గుంటూరుని కనుక చూసుకున్నట్లయితే గుంటూరులో మాత్రం గతంలో 7 కేసులు, అంటే వారం రోజుల క్రితం 7 కేసులు నమోదయ్యాయి. దాంట్లో 2 కేసులు అయితే మాత్రం డిశ్చార్జ్ చేయడం జరిగింది. తర్వాత ఉన్న 5లో 3 అయితే మాత్రం మామూలుగానే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. 2 కేసులు కొద్దిగా క్రిటికల్ గా ఉన్నాయి. దాంట్లో కమలమ్మ అయితే మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో కేసు అయితే మాత్రం ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ రోజు కమలమ్మ మృతి చెందడంతో మాత్రం కొంత ఆందోళన అయితే వ్యక్తమైన పరిస్థితి అయితే ఉంది. అయితే మాత్రం వైద్యులు చెప్తుంది ఇది ఏమి అంటువ్యాధి కాదు, దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని అయితే మాత్రం వైద్యులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ. ప్రకాశం జిల్లా అలసందపల్లెవాసి అయిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళకు జీబీఎస్
వ్యాధి రావడంతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ వైరస్ కి సంబంధించిన తొలి మరణం కేసు నమోదైనట్లుగా చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ప్రకాశం నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో బులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ తోటి మొదటి కేసు నమోదవడం జరిగింది. అది ప్రకాశం జిల్లాకు సంబంధించి అలసందలపాడు కొమరోలు మండలం దద్దలవాడ పంచాయతీలోని అలసందలపాడులో ఈ కేసు నమోదవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చూస్తే ఈమెకి ఒళ్ళు నొప్పులు అలాగే జ్వరం రావడంతో గిద్దలూరు ఏరియా వైద్యశాలలో ఆమె ట్రీట్మెంట్ పొందారు. ఇక్కడ ఎంతకీ తగ్గకపోవడంతో వాళ్ళకి వైద్యుడికి అనుమానం రావడం, దీని మీద టెస్ట్ చేయడంతో బులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ అనేది మొదటిగా సోకిందని చెప్పి గుర్తించి వెంటనే గుంటూరు జీజీహెచ్ కి పంపించడం జరిగింది. అక్కడ ఆమె ట్రీట్మెంట్ చేసుకుంటా ఈ రోజు ఆమె చనిపోవడం జరిగింది. కానీ ఈ వైరస్ కి సంబంధించి అంటే బులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ కు సంబంధించి ఇది అంటువ్యాధి కాదని చెప్పి ఎవరికి సోకే అవకాశం లేదు. కానీ అక్కడికి సంబంధించి ఏంటంటే ఈ వ్యాధి సోకడానికి ముఖ్య కారణంగా పరిసరాలు శుభ్రంగా లేకపోవటం, అలాగే నీటి శుభ్రమైన వాటర్ తీసుకోకపోవటం, ఇలాంటి వాటి వల్లనే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అధికారులు అంటే ఆమె మృతి చెందిన కమలమ్మ అనే ఈ 50 సంవత్సరాల ఆమె మహిళ చనిపోయిన వెంటనే అధికారులు జిల్లా అధికారులందరూ ఎలర్ట్ అయ్యి ప్రతి గ్రామంలో శుభ్రంగా ఉండటం, అలాగే వాటర్ కూడా మంచిగా ఉందా లేదా అని చెప్పి పరీక్ష చేసుకోవటం, ప్రతి ఒక్కరూ వాటర్ అనేది వేడి చేసి తాగాలని చెప్పి ఇలాంటి సూచనలు అనేది చేయడం జరుగుతుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.